గ్యాస్ కనెక్షన్ తెలుస్తుంది 13 సొంత ఇంట్లో బంధువుల ఇంట్లో బహిరంగ ప్రదేశాల్లో పాల్గొంటే సంచార కుటుంబాలు లేదా జాతుల ఇక్కడ డబ్బాలో నంబర్ చేస్తాము. 16వ గ్రామం విభాగం బి అయిపోయింది. విభాగం సి చూద్దాం సార్. నివాస స్థితి 4 తాత్కాలిక కోడ్ సార్. ఈ కోర్సు వేస్తే అక్కడ విలేజ్ స్పెషల్ ఆఫీసర్ కానీ ఆ విలేజ్ ఎవరైనా పేరుగా ఉన్న కుటుంబాల సంఖ్య. ఓకే, ఇప్పుడు విలేజ్లలో కూడా మా ఇంట్లో 6 రూములు ఉన్నాయి. కానీ అందులో ఒక రూమ్ అయితే రాయాల్సిన అవసరం లేదు. అవి ఉంటే ఒక రూమ్ అని రాయాలి. నా పేరు నమోదు చేసుకుంటే నన్ను అడుగుతారు ఇంకా ఎక్కడ ఇల్లు ఉందా. వాళ్ళ ఫోన్ నెంబర్ అంటే ఇష్టపడకపోతే ఇబ్బంది ఉంది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి 19వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం మన సుల్తానాబాద్ మండలంలో మొత్తం అప్రాక్సిమేట్లీ ఇప్పటికీ 20,000 హౌస్ హోల్డ్స్ మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికోసమే మనం ఒక 650 మంది ఎన్యూమరేటర్స్ని డోర్ టు డోర్ సర్వే చేసే ఎన్యూమరేటర్స్ని సెలెక్ట్ చేశాము. వారికి ఈరోజు ఒక 350, రేపు ఒక 300 మందికి మనము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సుల్తానాబాద్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఈ నెల 19వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క కుటుంబ యజమాని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ ఇంటి వద్ద ఉండి సమాచార సేకరణ కోసమై వచ్చేటువంటి అధికారులకు సంబంధిత సమాచారం ఇచ్చి సహకరించగలరు. దీనికై ప్రతి ఒక్క కుటుంబ యజమాని తన వద్ద 14 రకాలైనటువంటి వాళ్ళ సంబంధిత డాక్యుమెంట్స్ ప్రతులు దగ్గర ఉంచుకుంటే వచ్చినటువంటి అధికారికి మీరు సమాచారం సరైన సమయంలో ఇవ్వడంతో పాటు వాళ్ళకు సహకరించిన వారు అవుతారు. దీనికోసమే మీరు కంపల్సరీగా మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అన్ని ఆధార్ కార్డులు, వాటికి సంబంధించిన ప్రతులు, రేషన్ కార్డు అయితే రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ ఖాతా నెంబర్లు, మీ మొబైల్ నెంబర్లు, గ్యాస్ కనెక్షన్ నెంబర్లు, పింఛన్దారులు అయినట్లయితే దానికి సంబంధించిన నెంబర్లు, వికలాంగులు అయినట్లయితే వికలాంగుల ధృవీకరణ పత్రాలు, సదరం సర్టిఫికెట్స్, వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలు, పశు సంపదకు సంబంధించినటువంటి వివరాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన వివరాల డాక్యుమెంట్స్, వాటితో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన క్యాన్సర్, కుష్టు, గుండె సంబంధిత వ్యాధులు, ఇలాంటి వ్యాధులు ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, కరెంటు మీటర్కి సంబంధించినటువంటి ఇలాంటి అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ మీ వద్ద ఉంచుకొని వచ్చిన అధికారులకు చూపించినట్లయితే వాళ్ళ సమాచారం సేకరణ అనేటువంటిది స్పీడ్గా జరుగుతుంది, అక్యూరసీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మండలం, సుల్తానాబాద్ మండలంలో ప్రతి ఒక్కరూ ఈ సర్వేకు సహకరించగలని కోరుచున్నాను. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ మరియు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలి. ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చిరో అవి వెంటనే నెరవేర్చాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో రాస్తారోకో నిర్వహించాము. మేము జూలై 16న ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ప్రకటించినాం మరియు భిక్షాటన చేశాం. ఏది చేసినా ప్రభుత్వానికి
ఏమాత్రం చెప్పినట్టు సమాధానం ఇవ్వట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరంగా ఉంచాలనే కుట్రతోటే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను ఆందోళన కార్యక్రమాలు చేపడదామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని.